దేవుడా, రోజు నీ గుడికి వచ్చి పూజ చేయిందే ఏ పని మొదలు పెట్టను. అలాంటిది నాకేం తక్కువ? నాకు ఎందుకు ఇలా జరుగుతుంది? అందం తక్కువనే కదా అమ్మాయిలు అందరూ నన్ను చూసి చీ కొడుతున్నారు. హాయ్, నా పేరు ప్రసాద్. నీ పేరేంటి? నీకెందుకు? ఊరికి తెలుసుకుందామనే. తెలుసుకొని ఏం చేస్తావు అబ్బా? నేను లవ్ చేస్తా. ఎవరిని? నిన్నే. నన్నా? నిన్నే. నీ ముఖం మీద నా అద్దం రోజు చూసుకున్నావా? చూసుకుంటా. అలా కాదు, నీ ఫేస్ ఎక్కడా, నా ఫేస్ ఎక్కడా? ఏ అందగలేనా? అందం పక్కన పెట్టు, మందం కూడాను. ఏంటి నన్ను మందం అంటావా? నేను రోజు వాకింగ్కి వెళ్తే స్లిమ్గా తయారవుతా. ఈ వైజాగ్కి అందగాని తెలుసా నేను? అప్పుడు రా ఆలోచిద్దాం. అంతవరకు ఆగలేను నేను. ఆగలేకపోతే అమ్మ నన్ను అడిగి పెళ్లి చేసుకో. ఏంటి గట్కారమా? నన్ను వదిలే, నాకు వేరే పని ఉంది. రాక ఇటు వచ్చావు, వదిలేస్తే పారిపోదామనే. అసలు నాకు నీతో మాట్లాడమే చాలా చిరాకు. బస్సు వచ్చింది, కాలేజ్ టైం అవుతుంది, బాయ్. ప్లీజ్ ప్లీజ్ గీత. అయ్యా బాబు, నన్ను వదిలే. నువ్వంటే నాకు ప్రాణం. కాదు కాదు, పిచ్చి. బాబు నన్ను వదిలే. గీత ప్లీజ్. నోర్మయ్, నువ్వు నీ అవతారం. ప్లీజ్ గీత. మనోడే ఏంట్రా డల్గా ఉన్నాడు? ఏమో పదా చూద్దాం. ఏరా ప్రసాద్, డల్లగా ఉన్నావేరా? దెబ్బకి పారిపోయిందిరా. పారిపోక ఏం చేస్తుందిరా? మనడు ఏమన్నా అరవింద్ సామా హాయ్ అని చెప్పగానే అమ్మాయిలు పడిపోవడానికి. అది నిజమేలే. ఒరే, ఇలాగుంటే ఏ అమ్మాయి పడుతుంది నీకు? ఏ అమ్మాయి పడదు? హెచ్చి ఆపండ్రా. మీరు నాకు ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి సిగ్గులా ఉంది. మీకు దండారా బాబు. ఆడేంట్రా అలా పిల్ల వెళ్ళిపోయాడు? ఏదో బాధలో ఉన్నాడు లేరా, పద. ఒరే ఆగరా. ఏంట్రా ప్రసాద్, పొద్దున ఎక్కడికి స్టార్ట్ అయిపోతున్నారా? బీడ్ కొట్టడానికా? జస్ట్ మార్నింగ్ వాక్ వచ్చా. అది ఎప్పుడు స్టార్ట్ చేసావురా? రీసెంట్గా స్టార్ట్ చేశాను రా. ఏంటి తింటామా? పొద్దున అదేం మాటలరా. అదేంట్రా అలాగంటావు? హాయ్. హాయిరా. ఏంట్రా ఎప్పుడు చూడు తింటాం తొంగుంటామేనా పని? అందుకేక ఒళ్ళు తగ్గట్లేదు. బాగా పెరిగిపోతుందిరా. ఏంటి పొట్ట? నాకున్నది పొట్ట, నువ్వేమో పుట్టి. ఆపండ్రా మీ సొల్లు కవర్లు. ఏంటి ఆపేది? వచ్చాడండి పెద్ద రింగు మాస్టర్. ఎవరన్నా రింగ్ మాస్టర్ అంటున్నావు? అనకూడదా? సీనిగారు ఈడంతేనండి. సీనిగారు మరి చెప్పరా. మరి అదేనండి, మీ పక్కింట్లో గీత అనే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. కొంచెం మీరే ఏదో దారి చూపించారు సీనిగారు. ప్లీజ్ రిక్వెస్ట్. నువ్వు రా ప్రసాద్, నీకు దారి చూపిస్తాను. అమ్మ దొంగ నా కొడక, నువ్వు వచ్చానంటే నాకు అంత దరిద్రమే. ఒరే, నువ్వెక్కడరా, ఆ అమ్మాయి ఎక్కడరా? కాచిముఖమును నువ్వును. అరే డిసప్పాయింట్ చేయగరా వేణు. ఆడి బాధగారు పడతాడు, వీలైతే సాయం చేద్దాం. అలా చెప్పండి సీనిగారు. అబ్బబ్బా శ్రీను గారు అని మర్యాద ఒకటి. ఆయన నమ్ముకో, బాగా వాసిపోద్ది. ఏట్రా వాసిపోద్ది? రేపు విమానం వద్ది. ఏం మా ప్రసాద్ ఏం చేతగానే అనుకున్నావు ఏంటి? అవునవును, ఈడు గురువు గారు పెద్ద పనుమంతులే మరి. ఊళ్ళో తినడానికి తప్ప. ఆపరా, వీడి పేషుడు ఎంత అమాయకంగా ఉందో. అవును, అందుకే నిన్న ఇలా బ్రోకర్ గాని చేసేది. వెళ్ళరా చెత్తనా కొడక, ఎవర్రా పోకరు? కాదా మరి, అమ్మాయిని అబ్బాయిని సెట్ చేస్తే బోకర్గాడే అంటారు. ఆడెందుకు రా కొట్టావు? బ్రోకర్ అంటే పేకర్ ఏంటి? అయినా నా ఫ్రెండ్స్ అంటే నాకు సాయం చేయాలి. సొల్లు కబురు చెప్పడం కాదు, ఇలా సొల్యూషన్ ఇవ్వాలి. అవును మరి, నువ్వు మీ గురువు గారు ఒకటే. మధ్యలో మాది రావడం బుద్ధి తక్కువ. సీను గారు మమ్మల్ని వదిలేండి, మేము వెళ్ళిపోతాం. రోడ్డు మీద వెళ్ళిపోయిన అమ్మాయిని లైన్ వేసుకుంటాం. అరే శివ ఆగరా, ప్రసాద్ వాళ్ళు లవర్ అవుతుంది. అది కాదురా, ప్రసాద్ గారు లవర్ వస్తుంది. అది వచ్చాక వాళ్ళ మొక్కల్లో వెలుగు చూద్దాం సీక్రెట్ గా. ఒరే సాటుకొని చూడాలరా. పద. ఆహా, ఏమి నా భాగ్యం. నా కళ్ళెదురుగా నా లవరు. ఏ గీత,
ఏరా గీత, నా పేరు నీకెలా తెలుసు? గీత, నేను నీతో కొంతసేపు మాట్లాడాలి. ఏ ఎందుకు? ప్లీజ్ అలా వెళ్తూ మాట్లాడదామా? సరే పద. నా పేరు గీత, నేను నీకెలా తెలుసు? నేను మాటల్లో నువ్వే చెప్పావు కదా. సరే ఇప్పుడేంటి? గీత, ఐ లవ్ యూ. మళ్ళీ పాత పాటేనా? కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని చూడలేదు, ఏ అమ్మాయిని లవ్ చేయలేదు. నేను నిన్నే లవ్ చేస్తున్నాను. ఓ నిజమా? అంటే ఏంటి, కామెడీగా ఉందా? లేదు లేదు, ఒకసారి వెళ్ళరా, అక్కడికి వెళ్దాం. రా ఓకే. పదా. అదిగో అక్కడికి వెళ్ళి ఒంగో. ఏ ఒంగుంటే లవ్ చేస్తావా? ముందు ఒంగు. ఏంటి ఇక్కడ దానికి లాగా ఒంగో. దీనికి లాగా? అవును. 1 2 నీతో 3. ఏంటి లెక్కేస్తున్నావు నువ్వు? ఏమీ లేదు, ఆ? నీకు ఏనుగులు తేడా ఏంటా అని చూస్తున్నాను. చూడు ఏనుగులా ఎంత ముద్దుస్తున్నావా. అంటే నన్ను ఏనుగుతో పొడుస్తున్నావా? లేకపోతే నీ వాళ్ళకి ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? అది కాకపోతే నీ ఫ్రెండ్స్ని అడుగు. అదిగో గుంటె నక్కలా దాక్కున్నారు కదా, వాళ్ళని అడిగి వెళ్ళు. నానా గుడిచుడు ప్రదక్షిణ చేసి వస్తా. చూడు బంగారం, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా. ఇద్దరం ఒకే మాట మీద ఉండాలి కదా. నువ్వు చెప్పింది నిజమే కానీ పిల్లల చదువులు ముందుకొస్తున్నాయి. మనం ఎలా బ్రతకాలి ఆలోచించు. రోజు పని చేస్తూ ఇంట్లో డబ్బులు ఇస్తున్నాను కదా, అలాంటప్పుడు వేరే దగ్గర పని చేస్తాను అనడం ఎందుకు? ఒకరు తెస్తే చాలదా? అలాంటప్పుడు నువ్వు ఎక్కడైనా పని చేస్తాను అనడం తప్పు కదా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఇది పద్ధతేనా? మరేం చేయమంటావు? గవర్నమెంట్ ఉద్యోగం రాదు. నేను చదువుకున్న చదువా అంతంత మాత్రమే. అప్పుడు నేను చదువుకున్న స్కూలు గవర్నమెంట్ స్కూలు, ప్రైవేట్ స్కూల్లో లేవు. అది అతి కష్టం మీద 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి చదివి ఏదో పాస్ అయ్యాను అంతే. నువ్వు చెప్తున్నావు, నేను చెప్పలేదు అంతే. అప్పట్లోన డబ్బుకి విలువ ఉండేది కాదు, మనిషికే విలువ ఉండేది. ఇప్పుడు మనిషికి విలువ లేదు, మమతలకి విలువ లేదు. అంతా డబ్బే డబ్బు, డబ్బు లేనిదే విలువ లేదు. సరే గాని ఈరోజు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఈరోజు నా బంగారం పుట్టినరోజు. పని ఒత్తిడిలో పడి మర్చిపోయాను. నిజంగా ఈ రోజు మీరు గుర్తుపెట్టుకుని నన్ను ఈ గుడికి తీసుకురావడం నా అదృష్టం. అవును, ఒట్టి విశేషమైన గిఫ్ట్ ఏమైనా తీసుకొచ్చారా? ఇదిగోనే, ఏమనుకోకు. నా స్తోమత తగ్గ ఏదో చిన్న గిఫ్ట్. నెక్స్ట్ ఇయర్ పెద్దది కొంటాను. వావ్, చాలా చాలా బాగుందండి. చిన్న గిఫ్ట్ అని ఎవరన్నారు? మీరు ప్రేమతో ఇచ్చింది పువ్వైనా చాలు. మీ నవ్వు కన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి. ఎంత అయింది? ప్రేమతో కొన్నాను కదా, డబ్బుల గురించి అడగకూడదు. నీకు నచ్చిందా లేదా? చాలా చాలా బాగుందండి. ఇంతకీ మన బుజ్జి ఏది ఇంకా రాలేదు? మీకు గాబరా ఎక్కువేండి, మీ వెనకే ఉంది చూడండి బుజ్జి. చింతల్లి రారా, నేను చూడలేదు. ఈరోజు మీ మమ్మీ బర్త్డే. వావ్, హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. అవును డాడీ, మమ్మీ బర్త్డే నాకు ఎందుకు చెప్పలేదు? మమ్మీ బర్త్డే మర్చిపోయినంత బిజీగా ఉన్నావా నువ్వు? అదేమీ లేదు నాన్న. కొన్ని రోజులు బట్టి ఒక పనికి మాలిన విధవ ప్రేమ ప్రేమ అంటూ బుర్ర పిచ్చెక్కించేస్తున్నాడు. వాడి నుంచి తప్పించుకొని తిరగలేక ఏం చేయాలో తోచక నిజంగా నాలో నేనే నరకం చూస్తున్నాను. ఈ అతనిలో పడి ఇంట్లో జరుగుతున్న విషయాలనే మర్చిపోయాను నాన్న. ఎవడమ్మాడు? అది ఏం టెన్షన్ పడకమ్మా, వాడి గురించి మా ఫ్రెండ్ గోపి నేను చూసుకుంటాం. నువ్వు రేపటి నుంచి హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి చదువుకో. సరే నాన్న. దేవుడా, రోజు నీ గుడికి వచ్చి పూజ చేయిందే ఏ పని మొదలు పెట్టను. అలాంటిది నాకేం తక్కువ? నాకు ఎందుకు ఇలా జరుగుతుంది?
అందం తక్కువనే కదా అమ్మాయిలు అందరూ నన్ను చూసి చీ కొడుతున్నారు. ఏ నేను ప్రేమించకూడదా? ఏ నేను అందరిలాగా అందంగా ఎందుకు ఉండకూడదు? అందంగా పుట్టుకుపోవడం నా తప్ప కాదు కదా. అవును, అప్పుడు నన్ను ఎందుకు పుట్టించావు? తప్పు నాది కాదు కదా, మా అమ్మ నాన్నది కాదు కదా. సరే, నువ్వేం చేస్తావు? తప్పు మా అమ్మ నాన్నలదే. నన్ను అందంగా పుట్టి తిప్పవచ్చు కదా. అయినా పుట్టే పిల్లలు తెల్లగానో లేక నల్లగానో పుట్టడం వాళ్ళకి తెలియదు కదా స్వామి. అలా తెలిస్తే ప్రతి తల్లిదండ్రులు తెల్లగా అందంగా వాళ్ళని పుట్టిస్తారు కదా. అది నీ తప్పే కదా దేవుడా. అందుకే నేను నిన్ను అడుగుతున్నాను దేవుడా, ఇంటికి వెళ్తే అమ్మకు బాగోదు, అమ్మకు తగ్గిందంటే నాన్నకు బాగోదు. పోనీ నేను ఖాళీ టైంలో బాగా చదివి మంచి ర్యాంకుతో పాస్ అయ్యిందంటే ఎక్కడా జాబ్ రాదు. కనీసం ఒక్క అమ్మాయి కూడా నన్ను ఇష్టపట్టలేదు. ఇదే చివరిసారి. ప్రతిరోజు ఇలాగే గుడికి వస్తాను. ఇదే చివరిసారి. నీకు దండం పెట్టేస్తున్నాను. ఈరోజు నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరం అయితే నేను నీ గుడికి ఎప్పుడు రాను. నువ్వు కళల్లో కనబడినా సరే నేను రాను రాను రాను. అరే ప్రసాద్, ఏమైందిరా? దేవుణ్ణి ఎలా నిందిస్తున్నావు? ఏం లేదు బాబాయ్. ఏం లేదంటావేంటి? అలా దేవుణ్ణి నిందిస్తూనే ఉన్నావు. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు బాబాయ్? అవును, పద. బాబాయ్, నేను అందంగా పట్టుకుపోవడం నా తప్ప? చెప్పు బాబాయ్. సరే బాబాయ్, నా పరిస్థితి ఏంటి? నాకు వేరే వాళ్ళు ఎవరు వద్దు, నాకు గీత మాత్రమే కావాలి. అవునరా ప్రసాద్, నేను చెప్పింది గ్యారెంటీగా చేస్తావు కదా? ఒక్క మాట, నువ్వు బీఎస్సీ ఫైనల్ ఇయర్ చేస్తున్నట్టున్నావు కదా? అవును బాబాయ్. అది కంటిన్యూ చేయి. ఆ తర్వాత ఎంఎస్సి చేయి. ఎంఎస్సి కంప్లీట్ చేస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది. నువ్వు ట్రై చేయి. నేను చెప్పాను చూడు ఇందాక, నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే దాని అమ్మాయి కాదు, దాని అమ్మ మొగుళ్ళాడితో వస్తుందని చెప్పాను కదా. అప్పుడు దాకా ఒక్క 3 సంవత్సరాలు కష్టపడరా. జీవితాంతం సుఖపడతావు. 3 సంవత్సరాలు కష్టపడలేవా? ఒక్క 3 సంవత్సరాలు నీది కాదని కష్టపడితే బంగారు భవిష్యత్తే ఉంది. నువ్వు ఒక్కడవే బాగుపడ్డం కాదు, నువ్వు ఒక్క 10 మందికి ఉపాధి కల్పిస్తారా? నువ్వు 10 మందికి బాగా చేస్తారా? 10 మంది జీవితాలను వెలిగిస్తారా? నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? చక్కగా చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చెయ్యు. చేసి నువ్వు నాకు కనిపించు. ఎలా వెళ్ళు. బాబాయ్, ఏరా ప్రసాద్, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారా? అవును, ఈ అమ్మాయి ఎవర్రా? నేను చెప్పాను కదా బాబాయ్, గీత అని నా లవరు. ఓహో, అవును, నాకెప్పుడు చెప్పారా? అయినా మన ఇద్దరం కలిసి 3 సంవత్సరాలు అయింది కదరా. అదేంటి బాబాయ్ అలా మాట్లాడుతున్నావు? ఏం తెలియనట్టు. ఏంటి మామయ్య గారు, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు? ఏంటి మా బాబాయ్ నీకు తెలుసా? హా, తెలుసు. ఎప్పటి నుంచి? అదా, మా నాన్న మీ బాబాయ్ రిలేటివ్స్. అదే
నువ్వు మీ ఫ్రెండ్స్తో పోరుమొక్కలు తిరుగుతున్నావు అంట కదా, అందుకని నీ గురించి పిలిచి నువ్వు మా చుట్టాల అబ్బాయి నాకు పరిచయం చేసి ఈ నాటకం అంతా ఆడించారు నన్ను. అవునరా ప్రసాద్, మీ అమ్మా నాన్నలు చూస్తే పేషెంట్లు. ఏం చేయాలన్నా నేనే కదరా చెయ్యాలి, పెద్ద దిక్కు నేనే కదరా. అందుకనే నీ మంచి కోరి ఈ కార్యక్రమం అంతా నేనే చేశాను. మొత్తానికి నీకు లైఫ్ ఇచ్చానా లేదా? ఏమా? అవును మావయ్య, మీరు చేసిందంతా కరెక్టే. నువ్వు గనక చేసి ఉండకపోతే నిజంగా ఈరోజు అలా ఉండేవాడిని కాదు, పూర్తిగా బేకార్ అయిపోయేవాడిని. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉంటాను గల కారణం నువ్వే బాబాయ్. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా శాలరీ ఎంత తెలిసే బాబాయ్? నెలకి 1,00,000, అంటే సంవత్సరానికి 12 లక్షలు బాబాయ్. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. సరే కానీ ఆ అమ్మాయిని బాగా చూసుకో. మీ అత్తమామలు కవర్ పెట్టినా. అమ్మా, మీ అమ్మ నాన్న లేరమ్మా? అదిగో వచ్చేస్తున్నారు, మా ఆటోలోనే వచ్చేస్తున్నారు. రారా, రావమ్మా, రండి. అలా అక్కడికి వెళ్దాం రండి. ఇదిగోరా రామ్, మీ అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. హాయ్. స్వీట్స్ ఏవరా? ఉండండి అన్నయ్య గారు, నేను తీసుకొస్తాను. 1/2 కేజీ కన్నా ఎక్కువ తాకే. అదేంటి అలా అంటున్నారు? మా అన్నయ్య గారికి ఏం తక్కువ? ఈ మధ్య రిబ్బన్ కటింగ్కి వెళ్తున్నాడు. అదేంటి? ఓ మొద్దు, మీ అన్నీకి షుగరే.